భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డ ఏరియాలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు పోలీసులు. సరైన పత్రాలు లేని 100 బైక్లు, 7 ఆటోలు, అక్రమంగా నిల్వ చేసిన లిక్కర్ బాటిల్స్, 15 కట్టల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిర్వహిస్తున్న 3 బెల్ట్ షాపుల్లోని దాదాపు 20,000 రూపాయల లిక్కర్ బాటిల్స్ సీజ్ చేశారు అధికారులు. అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించరాదన్నారు పోలీసులు. ఇక గంజాయి సప్లై చేసిన గంజాయి తాగేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్. తెలియని వ్యక్తులకి ఆశ్రమాలు కల్పించాలి. తర్వాత అపరిచిత వ్యక్తులు రూమ్లు ఇచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ ఇతర డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకుని ఇవ్వాలి. తెలియని బండ్లు, నెంబర్ లేని బండ్లు కొనకండి. తర్వాత గాంజాయి అనేటటువంటి దానికి రవాణా చేయడం కానీ, వెహికల్స్ ఇవ్వటం కానీ, లేకపోతే షెల్టర్ కలెక్ట్ చేయడం కానీ చేయకండి. తర్వాత ఈ కుటుంబ గుట్కా లాంటి వాటికి షెల్టర్ చేసుకోకండి. దీపావళి పండుగ వస్తుంది, దసరా వస్తుంది, ఏదైతే ఫైర్ క్రాకర్స్ ఉన్నాయో వాటిని నిల్వ చేసుకోవడం అనేది కూడా చట్ట ప్రకారం నేరం. ఇవన్నిటిని కూడా చట్టబద్ధంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా